హాయ్ అండి. ఈ వీడియోలో మనం టఫన్ గ్లాస్ గురించి మరియు నార్మల్ గ్లాస్ గురించి మాట్లాడుకుందాం. సో టఫన్ గ్లాస్కి నార్మల్ గ్లాస్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు రెగ్యులర్గా అందరూ వాడేది నార్మల్ గ్లాసే. టఫన్ గ్లాసు మనకి ఎలా వస్తుందని అంటే, మీరు స్పెసిఫిక్గా నాకు టఫన్ గ్లాస్ కావాలి అన్నప్పుడే టఫన్ గ్లాస్ వస్తుంది. అది పర్టికులర్గా చెప్పాలి, నాకు టఫన్ గ్లాస్ కావాలి అన్నప్పుడే టఫన్ గ్లాస్ వస్తుంది. టఫన్ గ్లాస్ అనే పేరు తీయకుండా మనకు ఏదైనా గ్లాస్ వర్క్ చేయించినా కూడా నార్మల్ గ్లాసే వస్తుంది. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ గ్లాస్ అయితే బ్రేక్ అయితే మనకు క్రాక్ వస్తుంది, పెద్ద పెద్ద పీసెస్ లాగా క్రాక్ వచ్చి కింద పడిపోతాయి. అవి కింద పడ్డప్పుడు ఎవరైనా అక్కడ ఉంటే డ్యామేజ్ అవుతాయి, మనకు స్కిన్ డ్యామేజ్ అవుతుంది, లోపల దాకా దిగిపోతుంది, ఇది షార్ప్గా కట్ అవుతుంది నార్మల్ గ్లాస్ వచ్చేసి. ఇప్పుడు అదే టఫన్ గ్లాస్ అయితే మనకు చిన్న చిన్న పీసెస్ బ్రేక్ అవుతాయి, అవి కూడా అంత షార్ప్గా కూడా ఉండవు. అంటే ఎవరికైనా డ్యామేజ్ అవ్వవు, స్కిన్ జస్ట్ ఏదో పైన డ్యామేజ్ అవుతుంది కానీ పెద్దగా డ్యామేజ్ అయితే అవ్వదు. అంటే మనకు టఫన్ గ్లాస్ని సేఫ్టీ గ్లాస్ అని అంటాం. సో నార్మల్ గ్లాస్ ఏంటంటే, మనకు నార్మల్ గ్లాస్ పగిలినా కూడా పెద్ద పెద్ద పీసెస్ బ్రేక్ అవుతాయి, మనకు స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ వీడియో చేయడానికి మనకు 2 శాంపిల్స్ అయితే తీసుకున్నాం మనం. ఇది టఫన్ గ్లాసు. మనకు టఫన్ గ్లాస్ అని ఎలా తెలుస్తుంది అని అంటే, టఫన్ గ్లాస్ మీద స్పెసిఫిక్గా పర్టికులర్గా పేరు మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ అయితే ఉంటుంది టఫన్ గ్లాస్ మీద. ఈ శ్రీనివాస టఫన్ ఉంటుంది, అంటే అంత క్లియర్గా అయితే లేదు కానీ ప్రింట్ అయితే ఉంది. సో టఫన్ గ్లాస్ మీద ప్రతి ఒక్క టఫన్ గ్లాస్ మీద ఒక కార్నర్కి అయితే ప్రింట్ చేసి ఉంటుంది, స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఉంటుంది టఫన్ గ్లాస్ మీద. ఎప్పుడైతే ఇది నార్మల్ గ్లాస్, ఈ నార్మల్ గ్లాసు దీని మీద పేరు ప్రింట్ అయితే ఉంటుంది కానీ టఫన్ గ్లాస్ అయితే మెన్షన్ చేసి ఉండదు. సో రెండిటికి ఇప్పుడు నేను నార్మల్ గ్లాస్ ఎలా బ్రేక్ అయితే ఎలా ఉంటుంది, టఫన్ గ్లాస్ బ్రేక్ అయితే ఎలా ఉంటుందని నేను చెప్తాను. ఈ వీడియో చేయడానికి మనకు వచ్చిన కాస్ట్ వచ్చేసి దీనికి 500 రూపీస్ మన కాస్ట్ పడ్డది. అంటే ఈ గ్లాసులన్నీ మనయే. మన యూబీసీ విండోస్ 2018 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. 2018 నుంచి 2023 వరకు నేను ఒక కంపెనీలో జాబ్ అయితే చేశాను. 2023లో నేను బయటకు వచ్చి నా సొంతంగా నేనైతే ఒక యూనిట్ పెట్టుకున్నాను. సో నాకు 2018 నుంచి అయితే ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. సో మనం ఒక యూనిట్ మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ గ్లాస్ వెనకాల ఇది రిఫ్లెక్టెడ్ గ్లాసు, ఇది వైట్ గ్లాసు, అది పిన్నెడ్ గ్లాసు. సో ఈ రెండింటికి మనకు నేను డిఫరెన్స్ అయితే చూపిస్తాను. ఈ నార్మల్ గ్లాస్కి వచ్చేసి నాకు 500 కాస్ట్ అయితే పడుతుంది. ఇది టఫన్ గ్లాస్, దీని కాస్ట్ వచ్చేసి నాకు 1000 రూపీస్ అయితే పడ్డది. అంటే ఈ వీడియో చేయడానికి నాకు 1500 రూపాయలు, అంటే 15